2025 చివరికి వచ్చేసాం. ఆల్మోస్ట్ ఈ సంవత్సరం వచ్చినటువంటి సినిమాలు కావచ్చు, ఆ సినిమాలకు సంబంధించినటువంటి అంచనాలు కావచ్చు, అలాగే భారీ స్థాయిలో వచ్చేటువంటి సినిమాలు కావచ్చు, లేదంటే బ్లాక్ బస్టర్స్ అయిన సినిమా కావచ్చు, ఫ్లాప్స్ అయినటువంటి సినిమాలు కావచ్చు, చిన్న సినిమాలు కావచ్చు, మధ్యతరగతి సినిమాలు కావచ్చు, లేకపోతే ఒక కొత్త రకమైన కంటెంట్తో వచ్చినటువంటి సినిమాలు కావచ్చు, కొంచెం డిఫరెంట్గా చూస్తే కనుక ఒక డిఫరెంట్ యాక్సెప్ట్లో కనిపించేటువంటి సినిమాలు ఉంటాయి మనకు. అంటే ఓవరాల్గా చూస్తే కనుక 2025లో రిజల్ట్ పరంగా చూస్తే కనుక పెద్దగా సక్సెస్ రేటు నమోదు అవ్వలేదు మనకు. మ్యాక్సిమం బిగ్గెస్ట్ సినిమాలు, చాలా పెద్ద సినిమాలు అనుకున్నటువంటి సినిమాలు కూడా ఫ్లాప్ అవ్వడం, అట్ ద సేమ్ టైం చాలా పెద్ద స్టార్ హీరోల సినిమాలు కూడా 2025లో రిలీజ్ అవ్వకపోవడం అనేది కూడా కొంత మైనస్ అనిపించేటువంటి. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక పాన్ ఇండియా స్థాయిలో ఈ సంవత్సరం వచ్చినటువంటి సినిమాలు ఫ్లాప్ అయినటువంటి సినిమాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అట్ ద సేమ్ టైం తెలుగుతో పాటు తమిళ్లో కూడా కొన్ని పాన్ ఇండియా తమిళ్ ఫ్లాప్ సినిమాలు కూడా మనం ఒకసారి చూద్దాం. దాన్ని చూస్తే కనుక తెలుగు నుంచి ఫస్ట్ పాన్ ఇండియా సినిమా అంటే కనుక 2025లో ఫస్ట్ సినిమా గేమ్ చేంజర్ కనిపిస్తుంది. సో రామ్ చరణ్ హీరోగా నటించేటువంటి సినిమా ఇది గేమ్ చేంజర్. కేఆర్ అద్వాని హీరోయిన్, అలాగే దిల్రాజు ప్రొడ్యూసర్, అలాగే శంకర్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా ఇది. భారీ స్థాయిలో ఉన్నటువంటి సినిమా ఇది. కాకపోతే అంచనాలు మాత్రం అందుకోలేదు. పాన్ ఇండియా స్థాయిలో అనుకున్నటువంటి సినిమా కాదు. లేకపోతే కంటెంట్ పరంగా చూస్తే కనుక డిసప్పాయింట్ చేసింది. శంకర్ మార్కు కొంత కనిపించినప్పటికీ కూడా ఓవరాల్గా చూస్తే కనుక శంకర్ మార్కు మిస్ అయినటువంటి సినిమాగా మనకి గేమ్ చేంజర్ కనిపిస్తుంది. అంటే సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు చాలా కాలం పాటు షూటింగ్ జరగడం కొంత మైనస్ అయితే కనుక, దాంతోపాటు భారతీయ 2 సినిమాకి సంబంధించి ఆయన లీగల్ ఇష్యూస్ సందర్భంగా ప్రాబ్లమ్స్తో ఫేస్ చేయడం, ఆ తర్వాత గేమ్ చేంజర్ రిలీజ్ అవ్వడం, గేమ్ చేంజర్ తర్వాత టాక్ రావడం, టాక్ వల్ల కొంత మైనస్ అవ్వడం అనేది సినిమాకి సంబంధించి ఓవరాల్గా చూసుకుంటే ఫ్లాప్ అయినటువంటి సినిమాగా కనిపిస్తుంది. అంటే కమర్షియల్గా చూస్తే కనుక డబ్బులు వచ్చిన పరంగా కొంతవరకు పర్వాలేదు అనిపించినప్పటికీ కూడా కంటెంట్ పరంగా చూస్తే ప్రధానంగా పాన్ ఇండియా స్థాయిలో ఆకట్టుకున్నటువంటి సినిమా కాదు ఇది. పాన్ ఇండియా స్థాయిలో మెప్పించినటువంటి సినిమా కాదు అని అనిపించేసి మనకి డిక్లేర్ చేసినటువంటి సినిమా గేమ్ చేంజర్. సో గేమ్ చేంజర్ సంబంధించి చూసుకుంటే అది పాన్ ఇండియా స్థాయిలో ఫస్ట్ ఫ్లాప్ సినిమాగా కనిపిస్తుంది మనకు తెలుగు నుంచి. సో నెక్స్ట్ ఫ్లాప్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అంటే కనుక హరిహర వీరమల్లు మనకు ప్రధానంగా కనిపిస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి సినిమా ఇది. అతను కూడా దాదాపు 5-6 ఏళ్ల పాటు షూటింగ్ జరిగినటువంటి సినిమా ఇది. ఇద్దరు దర్శకులు మారారు. దర్శకులు మారినప్పుడు కూడా రిజల్ట్ పరంగా కానీ కంటెంట్ పరంగా కానీ ఎక్కడ మెప్పించినటువంటి సందర్భంగా కనిపించలేదు మనకి సినిమా పరంగా. ప్రొడ్యూసర్ పరంగా చూస్తే కనుక కొంచెం డబ్బులకు ఇబ్బంది పడ్డాడు. ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గిపోయాయి. ఇట్లా రకరకాలుగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినటువంటి సందర్భంగా కూడా పవన్ కళ్యాణ్ కూడా సొంతంగా నిర్మాతకు డబ్బులు ఇచ్చినటువంటి సందర్భం. అట్ ద సేమ్ టైం ఆయన సొంత రెమ్యునరేషన్ కూడా కొంత తగ్గించుకున్నాడు. అయినప్పటికీ కూడా ఒక మంచి సినిమాగా నిలబడలేకపోవడం మాత్రం హరిహర వీరమల్లుకు సంబంధించి మనకు ఒక ప్రధాన మైనస్. సో కంటెంట్ పరంగా చూస్తే కనుక హరిహర వీరమల్లు పెద్దగా ఆకట్టుకోలేని సినిమాగా కనిపిస్తుంది మనకు. అట్ ద సేమ్ టైం ప్రొడక్షన్ వాల్యూస్ ప్రధానంగా లోపించాయి ఈ సినిమాకి సంబంధించి. ప్రొడక్షన్ వాల్యూకి సంబంధించి ప్రధానంగా లోపించడం అనేది ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం క్లైమాక్స్లో వచ్చినటువంటి ఫైట్ కావచ్చు, ఆ తర్వాత రకరకాలుగా ఉన్నటువంటి విషయాలు కావచ్చు, ఈ సినిమా సంబంధించి ఎలా చూసినా సరే ఆకట్టుకోలేని సినిమాగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం గ్రాఫిక్స్ కావచ్చు, విజువల్ ఎఫెక్ట్స్ కావచ్చు, వీటి పరంగా కూడా చాలా లోయెస్ట్గా కనిపిస్తూ ఉంది. సో హరిహర వీరమల్లు రిజల్ట్ పరంగా చూస్తే కనుక కంప్లీట్గా పాన్ ఇండియా స్థాయిలో ఫ్లాప్ అయినటువంటి సినిమాగా కూడా మనకి డిక్లేర్ అవుతుంది కంప్లీట్గా. ఫైనల్గా చూసుకుంటే కనుక హరిహర వీరమల్లు అంచనాలు అందుకోలేకపోయింది. ఖచ్చితంగా ఫ్లాప్ అయినటువంటి సినిమాగా పాన్ ఇండియా స్థాయిలో డిసప్పాయింట్ చేసినటువంటి సినిమాగా ఇది నిలబడిపోతుంది. పాన్ ఇండియా స్థాయిలో అనుకున్నటువంటి సినిమాగా కనిపిస్తే కనుక కన్నప్ప కూడా దీంట్లో కనిపిస్తుంది. ఎందుకంటే పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసినటువంటి సందర్భంగా సినిమాకు కనిపిస్తుంది మనకు. కాకపోతే ఆ స్థాయిలో సినిమా మెప్పించలేకపోయింది, ఆ స్థాయిలో సినిమా ఆకట్టుకోలేకపోయింది, ఆ స్థాయిలో సినిమా కమర్షియల్గా పెద్దగా లాభపడలేకపోయింది అన్న విషయం మాత్రం అర్థమవుతుంది స్పష్టంగా. ఎందుకంటే పాన్ ఇండియా స్థాయిలో దీనికి బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్ ఉంది. ప్రభాస్ కావచ్చు, మోహన్ లాల్ కావచ్చు, శివరాజ్ కుమార్ కావచ్చు, మోహన్ బాబు కావచ్చు, ఇలాగ ఒక బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ ఒక కన్నప్ప భక్తిరస ప్రధానమైనటువంటి చిత్రంగా కనిపించినప్పటికీ కూడా కంటెంట్ పరంగా చూస్తే ప్రధానంగా లోపించినటువంటి సినిమా ఇది. అట్ ద సేమ్ టైం హాలీవుడ్ స్థాయిలో సినిమా రూపొందించినట్టుగా వీళ్ళు కనిపించినప్పటికీ కూడా హాలీవుడ్ యాక్టర్స్తో తీసుకురావడం ఒక సినిమా నేటివిటీ మిస్ అవ్వడము, రకరకాలుగా కారణాలతోటి ఈ సినిమా రిజల్ట్ పరంగా చూస్తే కనుక కంప్లీట్గా లాస్ అయినటువంటి సందర్భంగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఫస్ట్ డే కమర్షియల్గా చూస్తే సినిమా హిట్ అంట చెప్పినప్పటికీ కూడా ఆ తర్వాత మాత్రం రెగ్యులర్గా సినిమా ఫ్లాప్ అయిపోయింది. దాంట్లో ఫ్లాప్ అనే టాక్ కూడా తెచ్చుకుంది. ఫైనల్గా చూస్తే కనుక కన్నప్ప సినిమాకి సంబంధించి పాన్ ఇండియా స్థాయిలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అట్ ద సేమ్ టైం మంచు విష్ణు నటన పరంగా మెప్పించినప్పటికీ కూడా, అలాగే చివరిలో వచ్చినటువంటి ప్రభాస్ కావచ్చు, లేకపోతే వీళ్ళన్నీ కొంచెం ప్లస్ అయినప్పటికీ కూడా కమర్షియల్గా మాత్రం సినిమా నిలబడలేకపోయింది. ఓవరాల్గా ఫ్లాప్ అనిపించుకుంది. సో 2025లో వచ్చేటువంటి మరొక పాన్ ఇండియా స్థాయిలో సినిమా అంటే కుబేరా కనిపిస్తుంది మనకు.
శేఖర్ కమల డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమా. ధనుష్ హీరోగా, అలాగే రష్మిక మందన్న కావచ్చు, వీళ్ళందరితో ప్రధాన పాత్రలు నటించినటువంటి సినిమా ఇది. కమర్షియల్గా చూస్తే కనుక సినిమా నిలబడ్డట్టుగా కనిపిస్తోంది, అలాగే నిలబడలేకపోయినట్టుగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం కంటెంట్ పరంగా చూసినా కూడా ఆకట్టుకోలేకపోయింది లేదా ఆకట్టుకుంది అనే రకరకాలైనటువంటి వాదనలు వినిపించినటువంటి సందర్భంగా మనకి కుబేర సినిమాకి సంబంధించి కనిపిస్తుంది. అంటే కంటెంట్ పరంగా చూస్తే అది కొంతవరకు బాగున్నట్టు అనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం బాగాలేదు అనిపిస్తుంది. కమర్షియల్గా చూస్తే కనుక పర్వాలేదు అనిపించినప్పటికీ కూడా పాన్ ఇండియా స్థాయిలో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పర్టికులర్గా చూస్తే తమిళ ఆడియన్స్ కూడా పెద్దగా నచ్చలేదు, అట్ ద సేమ్ టైం తెలుగు ఆడియన్స్ కూడా మిక్స్డ్ రివ్యూ వచ్చేసింది. అట్ ద సేమ్ టైం శేఖర్ కమ్ముల కైండ్ ఆఫ్ టేకింగ్ కావచ్చు, మేకింగ్ కావచ్చు, డైరెక్షన్ పరంగా చూసుకున్నా కూడా అన్ని రకాలుగా బాగున్నప్పటికీ కూడా కంటెంట్ ప్రధానంగా ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. కొంతవరకు పాన్ ఇండియా స్థాయిలో కొంత డిసప్పాయింట్ చేసినటువంటి సందర్భంగా కనిపిస్తోంది. సో ఘాటీకి సంబంధించి ఈ సినిమాకి సంబంధించి కూడా కొంతవరకు పాన్ ఇండియా స్థాయిలో మాట్లాడుకునే అవకాశం ఉన్నటువంటి సినిమా ఇది. ఎందుకంటే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం కూడా ఆడియన్స్ కూడా కొంత మెప్పించగలిగే అవకాశం ఉన్నటువంటి ఛాన్స్ ఉన్నటువంటి సినిమా ఇది. అట్ ద సేమ్ టైం కంటెంట్ పరంగా చూస్తే మాత్రం ప్రధానంగా ఫ్లాప్ అయినట్టుగా డిక్లేర్ చేసినటువంటి సినిమా. అంటే అనుష్క కావచ్చు, విక్రమ్ ప్రభు జంటగా నటించినటువంటి సినిమా ఇది. విక్రమ్ ప్రభు అంటే తమిళ ఆడియన్స్ కొంతవరకు తెలుసు మనకి బాగా, తెలుగు ఆడియన్స్ మాత్రం అతను పెద్దగా తెలియదు. జాగర్లముడు క్రిష్ డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమా ఇది. కంటెంట్ పరంగా చూస్తే ప్రధానంగా ఫస్ట్ నుంచి కూడా దీనికి ట్రైలర్ కావచ్చు, టీజర్ కావచ్చు, రిలీజ్ దానికంటే ముందటువంటి ప్రీ రిలీజ్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, ఎలా చూసినా సరే సినిమాగా భారీ స్థాయిలో సినిమా రిలీజ్ అవ్వబోతుందని చెప్పేసి లేదా భారీ స్థాయిలో ఆకట్టుకుంటుంది అనుకున్నటువంటి ప్రధానంగా అనిపించినటువంటి సినిమా ఇది. కానీ కథాపరంగా చూస్తే కనుక ప్రధానంగా లోపించినటువంటి సినిమా ఇది. రకరకాల మైనస్ ఉన్నటువంటి సినిమా. అనుష్క శెట్టి నటన బాగున్నట్టుగా అనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం పర్సనాలిటీ ఎక్కువగా కావడం లేదా కొంత హీరోయిన్ల మధ్య మ్యాచింగ్ అవ్వడం, సెట్ అవ్వడం, ఇవన్నీ కూడా కొంచెం మైనస్లా కనిపిస్తుంది. ఘాటీ సినిమాకి సంబంధించి పాన్ ఇండియా స్థాయిలో అని పూర్తి స్థాయిలో చెప్పలేం, కానీ పాన్ ఇండియాకి సంబంధించి మాత్రం కొంతవరకు ఆకట్టుకునేలాగా అవకాశం ఉన్నటువంటి సినిమా ఇది. బట్ సినిమా ఫ్లాప్ అయినటువంటి సందర్భంగా కనిపిస్తూ ఉన్నాం. సో 2025లో మరొక అట్రాక్టివ్ మూవీ, చాలా అంచనాల మధ్య చాలా స్థాయిలో ఆకట్టుకున్నటువంటి సినిమా, భారీ స్థాయిలో రిలీజ్ అవ్వబోతున్నటువంటి సినిమా కింగ్డమ్. ఏదైతే మనకి విజయ్ దేవరకొండ హీరోగా నటించినటువంటి సినిమా ఇది. గతంలో అతను నటించినటువంటి సినిమాలతో కంపేర్ చేస్తే కనుక కింగ్డమ్ మీద వచ్చినటువంటి భారీ అంచనాలు కావచ్చు, లేకపోతే ఎక్స్పెక్టేషన్స్ సంబంధించి చూసుకుంటే చాలా స్థాయిలో ఉన్నాయి. కాకపోతే ఆ స్థాయిలో మాత్రం సినిమాగా కనిపించలేదు. సత్య అలాగే విజయ్ దేవరకొండ, అట్లాగే భాగ్యశ్రీ బోస వీళ్ళంతా ప్రధాన పాత్రలు నటించినప్పటికీ కూడా కంటెంట్ పరంగా చూస్తే కనుక ప్రధానంగా లోపించినటువంటి సినిమా ఇది. కానిస్టేబుల్ స్థాయి నుంచి అతను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వరకు వెళ్ళినటువంటి కంటెంట్ పరంగా కనిపించిన శ్రీలంక నేపథ్యంలో జరిగేటువంటి కథనంగా కనిపిస్తుంది మనకు. కాకపోతే కథనం పరంగా చూసుకుంటే కనుక సినిమాకి చాలా డిసప్పాయింట్ చేసినట్టు సందర్భం. అంటే యాక్టింగ్ పరంగా చూసుకుంటే విజయ్ దేవరకొండ ఆకట్టుకున్నాడు, అలాగే సత్యదేవ్ ఆకట్టుకున్నాడు, లేదా భాగ్యశ్రీ బోస బాగుంది, చాలా బాగుంది. ఇతరత్ర పాత్రలన్నీ కూడా ఆకట్టుకున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే సినిమాగా మాత్రం చూసినా లేదా కంటెంట్ పరంగా చూసినా లేదా కమర్షియల్గా చూసినా సరే డిసప్పాయింట్ చేసినటువంటి సినిమా ఇది తెలుస్తుంది మనకు. అంటే భారీ స్థాయిలో అంచనాలు ఉన్నటువంటి సినిమా ఇది, భారీ స్థాయిలో రిలీజ్ అయినటువంటి సినిమా ఇది. ప్రొడ్యూసర్ నాగవంశీ రిలీజ్ చేసినటువంటి సినిమా ఇది. ఆ సినిమా కోసం కాస్త ఆలస్యం అయినప్పటికీ కూడా కరెక్ట్ టైంలో రిలీజ్ చేసుకొని పర్ఫెక్ట్గా రిలీజ్ చేసినటువంటి సినిమా ఒక అద్భుతమైనటువంటి విజయం సాధిస్తుంది అనుకున్నటువంటి అంచనాలు ఉన్నటువంటి సినిమా ఇది కంప్లీట్గా దానికి ఆపోజిట్గా కనిపిస్తుంది మనకు. కంప్లీట్గా పాన్ ఇండియా స్థాయిలో కూడా డిసప్పాయింట్ చేసినటువంటి సందర్భంగా కనిపిస్తుంది. ఎందుకంటే పాన్ ఇండియా స్థాయిలో 2025 వచ్చినటువంటి మరొక సినిమాగా కింగ్డమ్ మనకి కనిపిస్తూ ఉంది. సో హిందీ పరంగా చూస్తే ప్రొడ్యూస్ అయినటువంటి సినిమా ఇది. కాకపోతే తెలుగులో మార్కెట్ అయినటువంటి సినిమాగా వార్ 2 కనిపిస్తుంది. అంటే ఎన్టీఆర్ హీరోగా, అలాగే హృతిక్ రోషన్ హీరోగా నటించినటువంటి సినిమా ఇది. వాళ్ళిద్దరి మధ్య కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా. అంటే భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. అటు హిందీ కావచ్చు, ఇటు తెలుగు కావచ్చు, అట్లాగే తమిళ్ కావచ్చు, మలయాళం, కన్నడ మార్కెట్ మధ్య చూసినా కూడా భారీ స్థాయిలో రిలీజ్ అవ్వాల్సినటువంటి సినిమా ఇది. కాకపోతే తెలుగులో లాగా భారీ స్థాయిలో రిలీజ్ అయింది, అలాగే హిందీలో కూడా భారీ స్థాయిలో రిలీజ్ అయింది. కానీ మలయాళం, కన్నడ, తమిళ్ మాత్రం ఆ స్థాయిలో సినిమా రిలీజ్ అయినట్టుగా మనకు పెద్దగా కనిపించలేదు. సో దాన్ని బట్టి సినిమాకి అంచనాని ఒక రకమైనటువంటి ఒక అంచనాకి రావచ్చు. అట్ ద సేమ్ టైం రిజల్ట్ పరంగా కూడా ఒక ముందుగానే గెస్ చేసినటువంటి సందర్భంగా కనిపిస్తుంది. సినిమాగా చూస్తే కనుక ఒక రా ఏజెంట్లుగా కనిపిస్తున్నటువంటి సినిమా ఇది. బట్ కంటెంట్ పరంగా చూస్తే కనుక చాలా మైనస్లు, చాలా లోపాలు, చాలా ఫ్లాస్ ఉన్నాయి. రకరకాలుగా ఉన్నటువంటి కథనంగా కనిపిస్తున్నటువంటి సినిమా కూడా మనకు కనిపిస్తుంది. అయాన్ ముఖర్జీ డైరెక్షన్, అలాగే యశ్రాజ్ ఫిలిమ్స్ బ్యానర్లో వచ్చినటువంటి సినిమా ఇది. వార్ 2 మాత్రం భారీ అంచనాల మధ్యలో రిలీజ్ అయినటువంటి సినిమా. కాకపోతే అంచనాలను అందుకోలేకపోయింది, అలాగే ఫ్లాప్ అయిన సినిమాగా కూడా డిక్లేర్గా అయిపోయింది సినిమా.
సో తమిళ సినిమాకి సంబంధించి చూస్తే కనుక కోలీవుడ్లో ఎప్పటి నుంచో కూడా చాలా ఒక టాక్ ఉంది. ఏంటి, వాళ్ళు కూడా ఒక పాన్ ఇండియా స్థాయిలో సినిమా ఇవ్వాలి, ఒక పాన్ ఇండియా స్థాయిలో సినిమా అందించాలి అనే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నానికి సంబంధించి దాదాపు 10 ఏళ్లుగా ఏదైతే మనకు పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ స్టార్ట్ అయినటువంటి సందర్భంగా చూస్తే కనుక ఈ 10 ఏళ్లుగా వాళ్ళు ఈ మార్కుని అందుకోలేకపోతున్నారు, ఆ మేరకు ఆకట్టుకోలేకపోతున్నారు. పాన్ ఇండియా స్థాయి ప్రేక్షకులను కూడా వాటిని అట్రాక్ట్ చేయలేకపోతున్నారు. సో సింపుల్గా చూస్తే కనుక తమిళ సినిమాలో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయినప్పటికీ కూడా తమిళ ఆడియన్స్ మాత్రమే ఆకట్టుకోవడం, లేదా మిగతా ఆడియన్స్ మాత్రం డిసప్పాయింట్ చేయడం అనేది ఇప్పటిదాకా చూస్తున్నాం. 2025లో మరొకసారి అది కూడా రిపీట్ అవుతుంది మనకి. సో చూస్తే కనుక విడాముయర్చి కావచ్చు, అజిత్ హీరోగా నటించినటువంటి విడాముయర్చి ఫ్లాప్ అయినటువంటి సినిమా, బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్థాయిలో వచ్చినటువంటి సినిమా, ఇది బిగ్గెస్ట్ డిజార్డర్గా నిలిచినటువంటి సినిమా అది. అలాగే కూలీ, రజనీకాంత్ అలాగే నాగార్జున విలన్గా నటించినటువంటి సినిమా ఇది. కూలీకి సంబంధించి కూడా చాలా భారీ స్థాయిలో అంచనాలు హడావుడి చేశారు, చాలా అంచనాలు పెంచేశారు. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమా అని చెప్పేసి వాళ్ళు చాలా హంగామా చేశారు. కాకపోతే కంటెంట్ పరంగా చూస్తే కనుక ఇది అక్కడ కూడా డిసప్పాయింట్ చేసిన సందర్భం. కూలీకి సినిమా సంబంధించి కమర్షియల్గా డబ్బులు వచ్చాయి అని చెప్పినప్పటికీ కూడా కంటెంట్ పరంగా చూస్తే మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. పాన్ ఇండియా స్థాయిలో ఆడియన్స్ కూడా పెద్దగా అట్రాక్ట్ చేయలేకపోయింది అన్నటువంటి సినిమా ఇది. సో ఇంకొక బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమా అంటే కనుక థగ్ లైఫ్ సినిమా. కమల్ హాసన్ హీరోగా నటించినటువంటి సినిమా ఇది. అలాగే సింబు మరో క్యారెక్టర్ చేసినటువంటి సినిమా ఇది. అది సినిమాకి సంబంధించి కూడా ఒక మణిరత్నం డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమా ఇది. అంటే ఎన్ని రకాలుగా చూసినా ఒక ప్లస్ పాయింట్స్, బిగ్గెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి సినిమా ఇది. అంచనాల మధ్య ఉన్నటువంటి సినిమా ఇది. దానికి సంబంధించి ఒక బిగ్గెస్ట్ స్థాయిలో హిట్ అవుతుంది అనుకున్నటువంటి సినిమా కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్ కూడా మిగిలిపోయింది. అంటే కంటెంట్ పరంగా చూస్తే కనుక చాలా లోయెస్ట్గా కనిపిస్తోంది. మేకింగ్ పరంగా కావచ్చు, టేకింగ్ పరంగా కావచ్చు, మణిరత్నం స్థాయిలో సినిమా ఎట్టి పరిస్థితుల్లో కనిపించలేదు. అలాగే కమల్ హాసన్ కూడా ఎలాగా ఈ కథని ఎలా నమ్ముకున్నాడు, ఈ కథను నమ్మి ఎలాంటి సినిమా తీసాడు, ఎలా రూపొందించాడని అర్థం చేసుకోవచ్చు. అలాగే సింబు కూడా ఈ క్యారెక్టర్ ఎలా యాక్సెప్ట్ చేసుకున్నాడని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా సర్ప్రైజింగ్ ఏంటంటే త్రిష క్యారెక్టర్ చాలా దారుణంగా మనకి ప్రొజెక్ట్ చేసేటువంటి సందర్భం ఇది. సో సినిమా చూస్తే కనుక థగ్ లైఫ్ మరొక బిగ్గెస్ట్ డిజాస్టర్గా 2025లో మిగిలిపోయింది. వీటితో పాటు అలాగే వీరాధిరాసురన్ కావచ్చు, గుడ్ బ్యాడ్ అగ్లీ కావచ్చు, ఈ సినిమాలకు సంబంధించి చూస్తే కూడా పెద్ద కంటెంట్ పరంగా చూస్తే కనుక పెద్దగా ఆకట్టుకోలేకపోయిన సినిమాలు ఇవి. అంటే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా సంబంధించి తమిళ్ కొంతవరకు ఆకట్టుకుంది, తమిళ ఆడియన్స్ వరకు పెద్దగా ఆకట్టుకునే అవకాశాలు ఉన్నటువంటి సందర్భంగా కనిపించినప్పుడు కూడా ఓవరాల్గా పాన్ ఇండియా స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది సినిమా ఇది. అలాగే వీరాధిరాసురన్ పార్ట్ 2 కూడా విక్రమ్ హీరోగా నటించినటువంటి సినిమా కావచ్చు, అది కూడా డిసప్పాయింట్ చేసినటువంటి సందర్భం. సో తమిళ ఆడియన్స్ నుంచి కూడా ఈ సంవత్సరం కూడా ఒక పాన్ ఇండియా స్థాయి సినిమా అందించలేకపోయాము అనేటువంటి ఒక డిసప్పాయింట్మెంట్ అయితే కనిపిస్తూ ఉంది. తెలుగులోకి సంబంధించి కూడా బిగ్గెస్ట్ స్టార్ హీరోలు ఎవరు కూడా ఈ తెలుగులో పెద్ద కనిపించలేదు మనకి సంవత్సరం. లేదా ఉన్నటువంటి హీరోలు కావచ్చు, లేదా వచ్చినటువంటి హీరోలు కావచ్చు, ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ కానీ, ఇలాంటి ఒక పెద్ద స్టార్స్ కూడా ఫ్లాప్ అయినటువంటి సందర్భాలు కూడా మనకి ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి. సో 2025లో పాన్ ఇండియా స్థాయిలో వచ్చినటువంటి సినిమాలు కానీ ఆకట్టుకోలేకపోయినటువంటి సినిమాలు ఏంటనేది ఈ సినిమాలకు సంబంధించి ఈ లిస్ట్ అనేది మనకి తెలుస్తోంది.